ఫ్రెండ్స్ షాద్ నగర్ ఏరియాలో కంసాన్పల్లి విలేజ్ అండి. ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్కి ఈ విలేజ్ నుంచి వెళ్తుందన్నమాట. మనకు ఇది ఇది వచ్చేసి మనకు ల్యాండ్ మార్క్ అండి. హాలిడే మెరీనా రిసార్ట్ అనమాట. మన వెంచర్ పక్కనే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. దీని వెంచర్ ఈ రిసార్ట్కి పక్కనే అండి లక్ష్మీ గార్డెన్ సిటీ వెంచర్ అనమాట. అందులో 300 గజాల ప్రాపర్టీ సేల్కి వచ్చిందన్నమాట. ఓనర్సు ఒక 2-3 months బ్యాక్ 20 lakhs అయితేనే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఎమర్జెన్సీ ఉంది కాబట్టి 15 lakhsకి 300 గజాల ప్రాపర్టీ మొత్తం ఇచ్చేస్తామని చెప్తున్నారు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఎల్ఆర్స్ కూడా పే చేసి వాళ్ళు. ఓకేనా, ఇది మొత్తం వెంచర్ అండి. లెవెల్గా ఉంటుంది వెంచర్ కూడా. ఓకేనా, 50 feet రోడ్, 40 feet, 33 feet రోడ్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ప్లాట్ డైమెన్షన్ అండి. ముందు మనకు ప్లాట్ ముందు 33 feet రోడ్ ఉందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది హెచ్ఎండిఏ వెబ్సైట్లో రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వెబ్సైట్ అన్నమాట. వెబ్సైట్లోకి ఏంచి మ్యాప్ ఓపెన్ చేస్తాను. మీకు కనిపిస్తుంది ఎల్లో మార్కింగ్, అది హాలిడే మెరీనా రిసార్ట్ మార్కింగ్ అండి. దాని పక్కన మన వెంచరు. ఈ కంసాన్పల్లి అనేది విలేజ్ అండి. ఇప్పుడు మీకు ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, అది RRR ఫైనల్ మ్యాప్ అనమాట. సో దానికి మనము 2 kilometers మాత్రమే లోపల ఉంటాం మనము. ఇది వచ్చేసి వెంచర్ అండి. ఇదే ప్లాట్స్ సేల్కి వచ్చినాయి. మీకు ఏదో చెప్పినా ఇదే ప్లాట్స్ 300 squares ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చినమాట. 15 lakhsకి ఫైనల్ ప్రైస్ అండి. 300 గజాలు వస్తుంది. మా కమిషన్ 2% కమిషన్ ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. మీకు కనిపించే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, హాలిడే మెరీన్ రిసార్ట్లో విల్లాస్ అనమాట. దాని పక్కనే మన వెంచర్ అనమాట. ఓకేనా, డైరెక్ట్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి.